బ్రో మీ పేరు? ఉపేంద్ర బ్రో. ఏం చేస్తుంటారు బ్రో? ఐఎమ్ స్టడీయింగ్ బ్రో. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బ్రో, నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటారు ఏపీకి? మేబీ పవన్ కళ్యాణ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి సీఎం అయ్యే అవకాశం లేదు కదా ఆయనకి, ఎలా? అంటే వాళ్ళు కమిటెడ్ ఎట్లుందో తెలియదు కానీ మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ వచ్చిన స్టేట్ చేంజ్ అవుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు మనం అక్కడ ఉన్న స్ట్రెంత్ బట్టి చూసుకుంటే జగన్ కన్నా చంద్రబాబు బెటర్, మోర్ దెన్ బెటర్ చంద్రబాబు నాయుడు ఉంటే చాలా, ఇక్కడ చూశారు కదా హైదరాబాద్లో చాలా డెవలప్ చేశారు. ఇవి చంద్రబాబు వచ్చినా బెటరే. అంటే జగన్మోహన్ రెడ్డి 5 yearsలో ఏం చేయలేదంటారు, అంటే డెవలప్మెంట్ అనేది లేదంటారు ఏపీలో? అస్సలు డెవలప్మెంట్ లేదు బ్రో. అంటే 5 yearsలో అభివృద్ధి అనేది జరగదు, ఇంకో 5 years టైం కావాలి అంటున్నారు కదా ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇంకొక 10 years ఇచ్చినా డెవలప్ కాదు, మొత్తం ఒడిస్సా కన్నా దారుణం అవుతుంది. ఒకప్పుడు ఒడిస్సానే మనం చీప్గా చూసేటోళ్ళం, ఇప్పుడు ఇండియా మొత్తాన్ని ఏపీ చీప్గా చూస్తుంది. కానీ సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదా, అవి ఏం పథకాలు బ్రో? అవి ఇచ్చి ఇవతల నుంచి కరెంట్ ప్రజలు కావాలని కోరుకుంటున్నారు కదా. నో ఇప్పుడు అవి ఇస్తారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్లో కొంతవరకు పథకాలు అనేవి వచ్చాయి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి ఇట్లా కొంతమందికి పడకపోవడం, కొంతమందికి తంబు, ఇట్లా చాలా చాలా ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఫండ్స్ అనేవి రిలీజ్ చేయలేదు బ్రో. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఆంధ్రాలో ఉన్నట్టు ఎక్కడా లేదంటున్నారు. అంటే ఇంగ్లీష్ మీడియం కానీ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్సే కార్పొరేట్ స్కూల్స్లా చేశారు, దాని గురించి ఏమంటారు బ్రో? ఉన్నాయి బట్ వాటి టీచింగ్ విధానం అవన్నీ చేంజ్ అయిపోయి బ్రో. శాలరీస్ ఇస్తలేరు ఫ్యాకల్టీకి కూడా, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంతగా డల్ అయిపోయింది. అలాగే ఇప్పుడు చూసుకున్నాం అనుకో బ్రో, వైఎస్ షర్మిల గారి ఎంట్రీతో ఎలా ఉండొచ్చు రాజకీయాలు ఏపీలో? షర్మిల గురించి నాకు తెలియదు బ్రో. అంటే ఆమె రాక వల్ల ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది? ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ. వాళ్ళిద్దరు ఏమైనా గేమ్ ప్లే చేస్తున్నారు అనుకోవచ్చా? మేబీ చెప్పలేం, కానీ బయటకు అయితే ఎగ్నెస్ట్గా ఉన్నారు, ఇన్సైడ్ మరి చెప్పలేం బ్రో. బ్లడ్ రిలేషన్ కదా, చెప్పలేం. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు వస్తుందంట. ఓకే, రెండు పక్కా వస్తాయి బ్రో. థ్యాంక్స్ బ్రో. ఓకే.